అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సబ్స్క్రైబర్స్‌కి మంచి మంచి కామెంట్స్ తోటి నా వీడియోస్‌ని చూస్తూ అభిమానిస్తున్న అందరికీ కూడా కృతజ్ఞతలు, శుభాభినందనలు. ఈ మధ్యన ఓటీటీలో అంటే ఒక 8వ తారీఖు నాడు అనుకుంటా, మే నెల 8వ తారీఖు నాడు ఓటీటీలో నెట్‌ఫ్లిక్స్‌లో 'గుడ్ బ్యాడ్ అగ్లీ' అని ఒక మూవీ రిలీజ్ అయింది. అంటే యాక్చువల్‌గా సినిమాల్లో అయితే అది ఏప్రిల్‌లో రిలీజ్ అయిందట. ఏప్రిల్ 10వ తారీఖున అనుకుంటా రిలీజ్ అయింది. అది మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ అనమాట. దానికి డైరెక్టర్ అధిక రవిచంద్రంట. సో, అజిత్ కుమారు, త్రిషా కృష్ణన్, తర్వాత ప్రభుదేవ కాదు, ప్రభు అండ్ సిమ్రాన్ కూడా కొన్ని గెస్ట్ రోల్స్‌లో, ఇంకా చాలామంది, మన సునీల్ ఉన్నారండి. మన కమెడియన్ కమ్ హీరోస్ సునీల్ గారు కూడా ఇందులో ఉన్నారు, కనిపించారు. ఆల్మోస్ట్ చెప్పాలంటే కొంచెం మల్టీ స్టారరే. అంతేకాకుండా చాలా చాలా ఎక్స్పెన్సివ్ సీన్స్, ఎక్స్పెన్సివ్ డ్రెస్సులు, ఎక్స్పెన్సివ్ లొకేషన్స్ అవన్నీ చూపించారు. చాలా చాలా కళ్ళకి అది విందుగానే ఉన్నప్పటికీ కూడా దీనిలో ఉన్న బ్యాక్డ్రాప్ ఏంటంటేనండి, కేవలం ఒక గ్యాంగ్స్టర్ కోసం ఇంత హైప్ చేసి చూపించాలా? నా ఫస్ట్ పాయింట్. నాకు తెలిసి సహజంగా ఒక ఏ మేధావి గురించి కూడా ఒక గొప్పగా చూపించేటటువంటి సినిమాలు స్టార్టింగ్ నుంచి ఒక మేధావి వస్తున్నప్పుడు అలా కనిపించవు. ఎందుకో ఒక గ్యాంగ్స్టర్‌నో ఈ ఈ గ్యాంగ్స్టర్ ఏంటండి బాబు! ఎక్కడ ఒక ఫైట్ జరుగుతున్నా పాట, పాట. పాటలు కూడా రణగొణ ధ్వని రాళవాన. అలా విపరీతంగా అక్కడ సీన్‌కి, ఆ పాటకి సంబంధం లేకుండా అనమాట. అలా చూసారా, అమ్మవారి జాతరలో డప్పులు, డాన్సులు చేస్తుంటారు. ఒక పక్కన యుద్ధం అవుతూ ఉంటే. అంటే అలాంటి పాటలు ఓ పక్కన యుద్ధం జరుగుతూ ఉంటాయి. ఇక్కడంటే ఫైట్ సీన్స్ అప్పుడు అలాంటి పాటలనమాట. అబ్బా! ఒక విధమైనటువంటి ఉద్విగ్నత కలిగిపోతుందండి ప్రతి ఒక్కళ్ళకి. అండ్ కొంచెం పెద్దవాళ్ళకి కూర్చుంటే. తర్వాత ఇంకోటేంటంటే ఆ విషయంలో అత్యంత నమ్మదగని, అంటే సహజంగా లేని ఒక సీన్ చెప్తాను. హీరో అతని అంటే తెర మీద పరిచయం, అంటే హీరో ఎంటర్ అయిన తర్వాత జరిగే కొన్ని ఫైట్ సీన్స్ అవి కనపడుతూ ఉంటాయి. ఆ ఫైట్ సీన్స్‌లో కొన్ని, అంటే చాలామంది విలన్స్ ఉంటారు. హీరో ఒక్కడే టక్ టక్ టక ఎన్ని ప్లాన్‌లో ఏంటో వాళ్ళందరిని ఒక్క పట్టున ముట్ట పెట్టేసి వచ్చేస్తాడు. అలాంటి హీరో లాస్ట్ సీన్‌లో ఆ ఇద్దరు ఉంటారు, ట్విన్స్ లాగా ఉండే విలన్స్ ఉంటారు. వాళ్ళ చేతిలో ఎన్ని దెబ్బలు తిన్నాడో! అది ఆ డైరెక్టర్ గారికైనా అసహజంగా ఉన్నాదని అనిపించలేదా మీకు? అంటే అజిత్‌నంత కాస్ట్‌లీ, నో డౌట్ అజిత్ చాలా ఫెరోషియస్‌గా కనపడతారు. అండ్ చాలా అందంగా ఉంటారు. అండ్ ఆయన స్టైల్ కూడా చాలా బావుంటుంది. ఎక్సలెంట్. కాదనలేదు. కానీ ఇంతమందిని ఎడం చేత్తో కొట్టి పారేసినటువంటి ఒక హీరో క్యారెక్టర్‌కి ఆ లాస్ట్‌లో ఆ ఇద్దరి దగ్గర ఇన్ని దెబ్బలు తింటాడా? ఎక్కడైనా అది దాన్నేంటంటారు, కనెక్ట్ అవుతుందంటారా ఎవరికైనా సరే? 1 కాదు, 2 కాదు, అన్ని దెబ్బలు. ఇంకో విషయం, ఆహ్, ఎక్కడి నుంచి ప్రత్యక్షం అవుతాడో కొడుకుని రక్షించుకోవడానికి. మొత్తం మీద సినిమా అనిపించింది, అంటే డబ్బులున్నాయి. అజిత్‌ని చాలా రిచ్‌గా చూపించారు. అండ్ గ్యాంగ్‌స్టర్స్ అన్నంతగా బోలెడన్ని ఆర్మ్స్, తర్వాత అంటే వెపన్స్ ఇవన్నీ చూపించారు. ఆహ్, లొకేషన్స్ బావున్నాయి. అట్లాగే కొన్ని ఏంటంటారు, దాన్నేంటి, ఆయన వేసుకున్న కాస్ట్యూమ్స్, తర్వాత 'త్రిష' గారు, అలాగే మంచి మెరుపులా కనిపిస్తారు 'సిమ్రన్' గారు. చాలా బావుంది. కానీ
ఒక గ్యాంగ్స్టర్‌ని ఇంతలాగా గొప్పగా చేసి చూపించడానికి, ఆ గ్యాంగ్స్టర్‌ని అంటే చివరికి కొడుకు నేను ఏంటది ఐ లవ్ యూ నాన్న అంటాడు. అంటే అది అక్కడ తండ్రి కొడుకుల సీన్ అనుకోండి, కాదనలేదు. కానీ ఒక గ్యాంగ్స్టర్‌లో ఏంటి గొప్ప ఉందని అంత గొప్పగా చూపించడానికి, ఇది మీరిచ్చే ఏ విధమైనటువంటి మెసేజ్ కింద వెళ్తుంది? అంటే రేపు పొద్దున్న ఎవరైనా ఒక గ్యాంగ్స్టర్‌కి గ్యాంగ్స్టర్ అంటే ఇంత ఫాలో ఫాలోయింగ్స్ ఉంటాయని అనుకోవాలా? ఏమిటి దీన్ని చూసి ఆహ్, ప్రజలు నేర్చుకోవాలని మీరనుకుంటున్నారు? మీరేమి సందేశం ఈ కథ ద్వారా, ఈ సినిమా ద్వారా ఇవ్వాలనుకుంటున్నారని నేను ఈ డైరెక్టర్ గారిని ఆహ్, అడుగుతున్నాను ప్రశ్న. ఈ సినిమా చూసిన వాళ్ళు మీకు కూడా ఈ గోలేంట్రా బాబు! ఈ పాటలేంటి గడిగడికి, గడిగడికి పాటలు, ఓ ఫైట్ అవుతుంటే పాటలు, అది మీకు కూడా అనిపించిందా లేదా? కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఇవన్నీ పక్కన పెడితే నేను కూడా అజిత్ గారి ఫ్యాన్నే. కాబట్టే అజిత్ గారి 'వాలి' సినిమా ఉంది చూడండి. అలా అప్పటినుంచి చూస్తూ వస్తున్నాననమాట. తర్వాత అతను కొన్ని ఆహ్, ఫోటోగ్రాఫ్స్ కూడా మనకి ఒకసారి స్క్రీన్ మీద కనపడతా ఉంటాయి. మామూలుగా. తర్వాత చాలా బావుంటాయవి. అలాగా హ్మ్, ఆయన స్టైలు, ఆయన ఇది చాలా బావుంటాయి. కానీ ఆయన స్మైల్ కూడా చాలా బావుంటుంది. కానీ ఇదేం గోలండి బాబు! ఓ పక్కన ఫైటు టెన్షన్ ఉంటూ ఎవరికైనా సరే చూస్తుంటే, ఓ పక్క నుంచి గోల, గోల, గోల పెట్టి, ఆ విలన్ని మానేసి ముందు ఈ డాన్స్ చేస్తున్న వాళ్ళని ఉతికేయాలనిపించేటట్టుగా ఉన్నాయి ఆ పాటలు అవి. సో, ఇది నా అభిప్రాయం. సరే, మీకేమనిపించిందో మీరు కూడా కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఉంటాను. నమస్తే.